ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో కోల్కతా నైట్ రైడర్స్ విజయం సాధించి కప్పు ఎగరేసుకుపోయింది. సన్ రైజర్స్ హైదరాబాద్ ను అవలీలగా ఓడించి కప్పు గెలుచుకుంది కేకేఆర్. అయితే ఐపీఎల్ లో కేకేఆర్ గెలుపుకు ఏపీలో ప్రభుత్వం ఏర్పాటు చేసే పార్టీకి మధ్య పోలిక పెడుతున్నారు కొంతమంది నెటిజన్లు. దీనికి పోలికేంటి బ్రదర్ అని కొందరు అడుగుతుండగా సోషల్ మీడియాలో ఈ వార్ తీవ్ర స్థాయికి చేరింది. 2014లో ఐపీఎల్లో ఇటు ఆంధ్రప్రదేశ్లో ఏం సంఘటనలు జరిగాయో 2024లోనూ అవే జరుగుతాయని కొత్త వాదన బయలుదేరింది. కోల్కతా విజయానికి ఏపీలో ఎన్నికలకు ముడిపెట్టారు కొందరు. 2014 ఐపీఎల్ ఫైనల్లో కోల్కతా కింగ్స్ 11 పంజాబ్ జట్టుపై విజయం సాధించింది, కప్పు గెలుచుకుంది. అదే ఏడాది జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ గెలిచి అధికారంలోకి వచ్చింది. 2014లో జరిగిన సంఘటనలు ఇప్పుడు కూడా రిపీట్ అవుతాయని అంటున్నారు. మళ్ళీ కోల్కతా గెలిచింది కదా, టీడీపీ కూడా గెలిచి అధికారంలోకి వస్తుందని కొందరు నెటిజన్ల టాక్. దీనిపై టీడీపీ వైసీపీ నేతల మధ్య ట్వీట్స్ వార్ నడుస్తోంది. ఏపీలో టీడీపీతోనే కాదు కేంద్రంలో బీజేపీతోనూ లింక్ పెడుతున్నారు కొందరు. 2014లో బీజేపీ గెలిచింది, 2024లోనూ ఆ పార్టీది అధికారం అంటున్నారు. టీడీపీ వైసీపీ అభిమానుల మధ్య ట్విట్టర్లో విచిత్రమైన యుద్ధం జరుగుతోంది. అసలు ఎన్నికలకి క్రికెట్కి పోలిక ఏంటిరా బాబు అని విమర్శలు చేసే వాళ్ళు కూడా ఇందులో ఉన్నారు.